హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బాగున్నారండి? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట ఫ్యామిలీతోటి. సో ఈ మధ్య కాలంలో హరి గారు బ్లాగ్స్లో కనిపించట్లేదని చెప్పి హరి అభిమానులు ఉంటారు కదా, ఆబ్వియస్గా అక్క మా అన్న కనబడట్లేదు, అక్క మా బావ కనబడట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. అందుకోసమే సరే అని చెప్పేసి ఈవినింగ్ చేద్దాము, అది కూడా అంటే వ్లాగ్ చేసే సిచ్యువేషన్ వచ్చింది అండ్ ఫ్యామిలీ అంతా కలిసి బయట వెళ్తున్నాం కాబట్టి వ్లాగ్ చేస్తే బాగుంటుంది కదా, మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వ్లాగ్ ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట. ఈరోజు మేము ఫ్యామిలీ కలిసి కల్వర్ టెంపుల్కి వెళ్తున్నాం, ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ ఉంది. సో కాల్ వచ్చింది రమ్మని చెప్పి, అందుకోసం అని చెప్పేసి అందరం రెడీ అవుతున్నాం. నేను కూడా చక్కగా శారీ కట్టేసుకున్నాను. ఈ శారీ రీసెంట్గా తీసుకున్నాను నేను, అండ్ ఈ బ్లౌజ్ ఇష్టంగా డిజైన్ చేయించుకున్నాను, బట్ కొంచెం లూజ్ అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి పర్టికులర్గా వీడియో అయితే తీయలేదన్నమాట. సో కొంచెం ఆల్ట్రేషన్ అయితే చేయించుకోవాలి. బ్లౌజ్ అయితే వేరే వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించాను. అందంగా ఆల్రెడీ అందంగా ఉన్నాడు. ఎడిటింగ్ ఉండదు, ఇది ఫ్యాన్ తగ్గించిన కొంచెం అడిగిపు లెక్క వైపు అంతే. నేను రాగానే బ్రైట్నెస్ 10,000% వెళ్ళిపోతుంది. అందంగా ఉన్నాడంటే ఇంకా అవసరం లేదండి ఇవన్నీ. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉంటాను. మ్యాచింగ్ వేసాడు మీ నాన్న నాకు. లవ్లీ నాకు మ్యాచింగ్ వేస్తే బాగుంది. లవ్లీ బాగుంది, ఖచ్చితంగా బాగుంది. ఐడియా ఇచ్చింది మమ్మీ. చాలా బాగుంది స్టైల్. బీచ్ వేపిస్తుంది. టాప్ నేను కదా సెలెక్ట్ చేసింది. జోక్ ఆఫ్ ది డే. జోక్ ఆఫ్ ది మంత్. సపోర్ట్ చేయండి ఇట్లా. ఎందుకు సపోర్ట్ నువ్వు ఏదైనా అంటే నన్ను డాడీ ఏదైనా కరెక్ట్ చెప్తే నన్ను వీడియో కూడా తీసుకోండి. ఏదైనా కరెక్ట్ చెప్తే అప్పుడే డాడీ నాకు సపోర్ట్ వచ్చింది, లేకపోతే అసలు కరెక్ట్ జరపడు కెమెరా తిప్పు. సో ఫ్యామిలీ అంతా కొంచెం సరదాగా రెడీ అయిపోయాం అండ్ పిల్లల్ని కూడా రెడీ చేశాను. హరిగారు అయితే నాకు మ్యాచింగ్ వేసుకున్నారు, అదే ఇక్కడ చెప్తున్నాను. అండ్ నా శారీ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ముందు మీకు యాడ్ చేశాను కదా, పిక్స్ చాలా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి, ఎందుకంటే ఐఫోన్తో తీసినవి కాబట్టి ఆబ్వియస్గా చాలా బాగా వస్తాయి క్వాలిటీ. ఈ కెమెరా కూడా బాగుంది అంటే నా ఫోను, బట్ ఎందుకో ఒక్కొక్కసారి వైట్ షేడ్ వస్తుందన్నమాట. సమ్టైమ్స్ బాగా వస్తుంది, సమ్టైమ్స్ ఇలా జరుగుతుంది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్, నా ఫోన్కి ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికైతే బయలుదేరేసామండి, చక్కగా ప్రేయర్ చేసుకొని చర్చికి బయలుదేరాం. ఈవినింగ్ టైం కాబట్టి అన్నీ కూడా ఆఫీస్ వదిలే టైం, ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందులో మేము వెళ్ళే కల్వర్ టెంపుల్ అంటే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఈ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ ఏరియా అన్నమాట. చూడాలి ఎంత ట్రాఫిక్లో స్టక్ అయిపోతామో ఏమో ఎగ్జాక్ట్లీ తెలీదు, బట్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ప్రశాంతంగా వెళ్తున్నాం. వై బికాస్ ఎయిర్పోర్ట్ రోడ్ యూస్ చేసుకున్నాం కాబట్టి ఇంకా హ్యాపీగా వెళ్తున్నాం అన్నమాట. ఈ రోడ్ అయితే ఇంకా ఖాళీగా ఉంటుంది. హరి అదే అంటున్నారు, ఇక్కడ మనం ఎంత హ్యాపీగా వచ్చామో అక్కడ కొంచెం సిటీలోకి ఎంటర్ అయ్యాక అంత స్టక్ అయిపోతామని. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఫ్లైఓవర్ మీద ఇంత ట్రాఫిక్ చూస్తున్నాను. సో మొత్తానికి వచ్చామండి కల్వర్ టెంపుల్కి. 5:30కో 5:20కో బయలుదేరిన మేము ఎగ్జాక్ట్లీ 7కి ఆ టైంకి వచ్చాం అనుకుంటా. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మొత్తానికి లోపల రానిచ్చారు, అంటే కొంతమందే కాబట్టి. సండే అప్పుడు మాత్రం మనకు కార్ పార్కింగ్ అయితే ఉండదు, వేరే పార్కింగ్ ఏరియాలో మనం పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం లోపలికి రానిచ్చారు, అక్కడ చక్కగా పార్క్ చేసి ఎంట్రీ పాస్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. హరికి అండ్ లవ్లీకి దాహం అనిపిస్తుందంటే ఇంకా వాటర్ బాటిల్ కార్లో పెట్టేశాను, ఎందుకులే అని చెప్పి ఇంకా ఏదో జ్యూస్ తీసుకున్నారు వాళ్ళు, యాపిల్ జ్యూస్ ఇది. మొత్తానికి చర్చ్ లోపలికి వెళ్ళిపోయాం. అండ్ మాలాగా బోల్డ్ ఎంతమంది కల్వరి స్వరాన్ని బలపరిచిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం అని చెప్పి థ్యాంక్స్ చెప్పనీకి, అందులోనూ 20 years ఆఫ్ కల్వరి స్వరం అంట, అందుకోసం అని చెప్పి అందరినీ కూడా ఇన్వైట్ చేశారు సతీష్ కుమార్ బ్రదర్ గారు. సో అందుకే మేమంతా వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చక్కగా కూర్చొని అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎలా స్టార్ట్ చేశారు కల్వరి స్వరం ఇవన్నీ కూడా. నేనైతే కల్వర్ టెంపుల్కి 2008 నుంచి వస్తున్నానండి. నేను కూడా ఒక ఫ్రెండ్ ద్వారానే వెళ్ళాను, మా ఫ్యామిలీ అంతా ఇంకా ఇప్పుడు కల్వర్ టెంపుల్కి వెళ్ళేలాగా చేసుకున్నాం అన్నమాట.
సో, మొత్తానికి ఇంకా లంచ్ పెట్టారు. సారీ లంచ్ కాదు డిన్నర్ పెట్టారు. అది కూడా నైట్ బాగా లేట్ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి తింటున్నాం. హరి ఏమో పాస్ ఒకటి పోగొట్టేసాను. అదుంటే గిఫ్ట్ ఇస్తారన్నమాట. సరే దాన్ని మళ్ళీ రాసుకోవడానికి వెళ్లారు. ఇంకా మొత్తానికి తినేసి కరెక్ట్‌గా 10:30 ఆ టైం 11 ఆ టైంకి మేము బయలుదేరాం. 10:30కేలెండి చర్చ్‌లో బయలుదేరిందైతే. కాకపోతే ఇక్కడ డీజిల్ అయిపోయింది. ఇంకెక్కడన్నా పెట్రోల్ పంప్ ఉంటే ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం అన్నారు హరి. సరే అని చెప్పేసి ఇట్లా జేఎన్‌టీయూకి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. అంటే అనుకోలేదండి. 10:30 అప్పుడు ఇంత ట్రాఫిక్ ఎందుకుంటదిలే 6-8 గదా అనుకున్నాం గానీ, చాలా చాలా స్టక్ అయిపోయాం అసలు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంతలాగా. మొత్తానికి 11 అయింది. హాఫ్ అన్ అవర్ పట్టింది. కల్వర్ టెంపుల్ నుంచి అంటే కేపీహెచ్‌బీ బ్రిడ్జ్ దగ్గరకు రావడానికి. ఇప్పుడే వచ్చామండి ఇంటికి. కరెక్ట్‌గా 12:30 టైం. ఈ రూట్‌లో వచ్చాం కాబట్టి ఎయిర్‌పోర్ట్ రూట్‌లో సరిపోయింది. లేకపోయింటే ఇంకా సికింద్రాబాద్ రూట్ వచ్చుంటే కూకట్పల్లిలో స్టక్ అయిపోయాం. డీజిల్ కోసం వెళ్ళేసరికి కేపీహెచ్‌పీ దగ్గర బాగా స్టక్ అయిపోయాం. నేను ఇంక అనుకున్నా కరెక్ట్‌గా 1 ఆర్ 2 అవుతుంది ఇంటికెళ్ళేసరికని. బట్ మొత్తానికి డీజిల్ కొట్టించాక ఇటొచ్చేసాం. ఎయిర్‌పోర్ట్ రూట్ వెళ్ళిపోదాం అంటే. ఏంటి? ఏం వెతుకుతున్నావు లక్కీ? మమ్మీ ఆ చీమలు ఏంటి నాకు భయం తెప్పిస్తున్నాయి మమ్మీ. దా మమ్మీ ఓపెన్ చేద్దాం. పొద్దున వైట్ సిమెంట్ తెస్తా పెట్టమ్మా. ఉంది ఆల్రెడీ పెడతా. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకోమ్మా. నాకు లేదు నీకు ఎంత ఓపిక. నేను పొద్దున్న చూస్తాను. తెల్లమ్మా ఓపెన్ చేసుకో. వీడియో తీసుకోమని కార్లోనే మొదలెట్టింది. ఓపెన్ చేస్తానండి. గేట్ తాళం పెట్టేసిరా పో. ఎందుకు కూలింగ్ ఎక్కువ అయిపోయినాయి మరి? ఏమన్నా మార్చారా ఫ్రిడ్జ్ని? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా అలా ఏమన్నా మారిందబ్బా? ఫ్రిడ్జ్ ఏదో మారుతా. అప్పుడే మారిపోయింది డాడీ. 5 ఉంటాయి. 5 ఉంటాయి. ఇది టీలో లేదు. దీని పని చేస్తున్నా చూద్దాం అప్పుడు టీ. ఆల్రెడీ లవ్లీ గిఫ్ట్ ఓపెన్ చేసి పెట్టింది. ఈ పెన్ ఒకటి వచ్చింది అండ్ షాలోమ్ బ్యాగ్ వచ్చేసి మళ్ళీ స్పాన్సర్ చేసినందుకు ఇచ్చారు. అండ్ ఇంతకుముందు స్పాన్సర్ చేసినందుకు వచ్చిన గిఫ్ట్‌లో ప్యాక్‌లో మనకు ఈ పెన్ ఒకటి అండ్ ఈ క్లాక్ ఇచ్చారన్నమాట. చక్కగా దీన్ని ఏదో ఒక దగ్గర పెట్టుకోవచ్చు. హ్యాపీగా ఈ బెడ్‌రూమ్‌లో పెట్టేసుకుంటాం. ఎందుకంటే మెయిన్ బెడ్‌రూమ్‌లో అదే బ్లూ బెడ్‌రూమ్‌లో లేదన్నమాట క్లాక్. దాంట్లో పెట్టేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్. టేక్ కేర్.